ప్రాచీన భారతీయ సమాజంలో వృత్తి నిర్మిత కుల వ్యవస్థ కీలకంగా ఏర్పడింది. సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి ఒక ప్రత్యేక పని, ప్రత్యేక బాధ్యత ఉండేది. ఆ బాధ్యతను పాటిస్తూ వారు తరతరాలుగా కులాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో చాకలి కులం అంటే బట్టలుతికి శుభ్రపరిచే వృత్తికి చెందిన వ్యక్తుల కులం ఏర్పడింది. చాకళ్ళు మన గ్రామీణ జీవన శైలిలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన వారు. వారి సేవలు లేకపోతే ఒక గ్రామం పూర్తి కాదని నమ్మకం ఉంది. అయితే ఈ కులం ఎలా ఏర్పడింది, దాని మూలం ఎక్కడుంది అనే విషయంపై ప్రజల మధ్య ఒక ప్రాచీన జానపద విశ్వాసం ఉంది. ఒకనాటి రాజ్యంలో ప్రజలు బట్టలు శుభ్రంగా ఉతకలేక అపవిత్రత వల్ల అనేక రోగాలు వ్యాపించాయి. ప్రజల దుస్తులపై గందరగోళం నెలకొంది. రాజుకు దీనిపై విచారం కలిగింది. ప్రజల ఆరోగ్యాన్ని, శుభ్రతను రక్షించడానికి ఒక ప్రత్యేక వృత్తి అవసరమని గ్రహించాడు. అప్పుడు రాజు దేవతలను ప్రార్థించి ఓ యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞం ఫలితంగా దేవతలను ఆశీర్వదించి ఒక ప్రత్యేక వర్గాన్ని సమాజంలో ప్రవేశపెట్టారు. వారు బట్టలు శుభ్రపరచడం, వాటిని మడత పెట్టడం, మురికిని తొలగించడం వంటి పనులను ఎంతో నైపుణ్యత చేసేవారు. వీరిని చాకళ్ళు అని పిలవడం ప్రారంభించారు. చాకచక్యంగా పనిచేసేవారు అని అర్థం నుంచి ఈ పదం వచ్చినట్టు చెబుతారు. ఆది కాలంలో చాకళ్ళు రాజమహల్లో సేవలు అందించేవారు. రాజు, రాజమాత, యువరాజుల బట్టలు శుభ్రంగా ఉతకడం, రెడీ చేయడం వారు నిర్వహించేవారు. నిదానంగా ఈ వృత్తి గ్రామానికి విస్తరించింది. ప్రతి పల్లెలో ఒక చాకలి ఉండటం పరపాటిగా మారింది. పండుగల ముందు, వివాహాల సమయంలో, శవకర్మల సమయంలో బట్టలు శుభ్రంగా లేకపోతే కార్యక్రమం జరగదనే నమ్మకంతో వారి సేవలు తప్పనిసరిగా మారాయి. బట్టలుతికే పని కేవలం శారీరక శ్రమే కాక సమయపాలన, నైపుణ్యం, నికార్సైన శ్రద్ధ అవసరమయ్యే పని. చాకళ్ళు సాధారణంగా గ్రామాల చివరనున్న కాలనీలో నివసించేవారు. అయితే వారు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్లి బట్టలు సేకరించి తాగునీటి బావుల వద్ద బట్టలు కొట్టి శుభ్రపరిచి ఆపై చల్లగా ఎండబెట్టి తిరిగి మడిచి ఇంటికి చేర్చేవారు. మగ్గపు బట్టలు, ఖాదీ బట్టలు, పురాతన నూలు దుస్తులు, ప్రతి ఇంటికి వేరువేరు టెక్నిక్ ఉండేది. ఈ వృత్తిలో అవగాహన, అనుభవం, శ్రద్ధ అన్నీ అవసరం. ఈ కులం గురించి మరో విశ్వాసం ప్రకారం చాకళ్ళు శరీర శ్రమను దేవుని సేవగా భావించి చేస్తారని, వారికి విశేషమైన కర్మబలం ఉంటుందని నమ్మకం. చాలా మంది చాకళ్ళు తమ వృత్తికే జీవన విధానంగా భావించి సమాజానికి సేవ చేయడాన్ని ధర్మంగా పరిగణించారు. చాకళ్ళు తమ వృత్తిలో నైపుణ్యం కలిగిన వారు కావడంతో పాటు క్రమశిక్షణ కలిగిన వారిగా పేరొందారు. ముఖ్యంగా మహిళలు ఈ వృత్తిలో ముందుండేవారు. ఉదయం నుంచే